చెప్పినందుకు కేసీఆర్ ఓడిపోయాడు. ఇష్టమున్న అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి కుర్చీ మీద కూర్చున్నాడు. ఆ డబ్బులు హామీలు ఇచ్చి ఎగ్జామ్ 4000 చేస్తా అన్నాడు. 2 ఏళ్ళ నోట్ల మన పోసి. నిజంగా ఇవాళ కేసీఆర్ ఉంటే ఓ 500 పెరుగుతుండే, ఏడాది ఇంకో 1000 పెరుగుతుండే. ఇట్లా ఏడాది 500 పెరుగు. పాపం ముసలోళ్ళు సంతోషంగా ఉండరు. ఇవాళ వాళ్ళకి పెరుగుతలేదు. రైతు బంధు 12,000 పెంచినట్టు చేసిండు. 2 సీజన్లు ఎగ్గొట్టిండు. ఎలక్షన్ల ముందట ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయేమో మొన్న వేసిండు. మళ్ళా ఈ ఎన్నికలు అయిపోయాక ఎత్తడో అయ్యాడో ఏమైనా అయ్యాక తెలియదు. చెప్పిన ముందే ఏత్తడో ఏం చేస్తాడో తెలియదు. కనుక అది అగాధమైపోయింది. ఇవేవి చెయ్యలేక, ఇవేవి జాతరాక, పైసలు గ్రామాలలోకి రాక ఇవాళ ద్రవ్య చలామణి లేకపోయింది. పైసలు లేకుండా అయిపోయినాయి మార్కెట్. ఫలితం ఏమైపోయింది? రియల్ ఎస్టేట్ గ్రామాల పగిలిపోయింది. కేసీఆర్ పచ్చగా ఉండే అన్ని వ్యాపారాలు కలకల్లాయి. ఇలా 5 రోజులు ఎట్లుందండి? అంత సల్లవునా ఎందుకు నడపలేదు? పైసలు లేదు మార్కెట్ లో అంటారు. పాప ఏమైనా బిడ్డ పెళ్లి ఇంత ప్లాట్ అమ్ముగా ఉంటాము. ఘోరమైన పరిస్థితి. భూముల రేట్లు పడిపోతున్నాయి. ఏ వ్యాపారం సరిగ్గా నడుస్తలేదు. ఎవరి చేతిలో పైసలు ఇస్తలేవు. చివరికి చెత్త ఎత్తి పోసే ట్రాక్టర్ల డీజిల్ కూడా వస్తున్నాడు. ఇంట్లో మన డీజిల్ రేవంత్ రెడ్డికి గది ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన, అది ఇవాళ ఈ శాతగాని పరిపాలన. నేను అక్కడ పోయి సినిమా కార్మికులకు చెప్తున్నాడు, సినిమా వాళ్ళు అసలు టికెట్ల రేట్లు పెంచని అన్నాడు. మొదలు ఏమన్నాడు? టికెట్ల రేట్లు పెంచొద్దు, ఎట్లా పడతా అన్నాడు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది. వెంటనే రేట్లు పెంచి ఇవాళ రేట్లు పెంచుకోవచ్చు. నిన్న అబద్ధాలు ఏం చెప్తున్నాడంటే ఆ పెంచిన రేట్లట ఆ సినిమాలో పనిచేసిన కార్మికులకు పంచి ఇచ్చేటట్టు చేస్తాడట. ఆ పెంచిన పైసలు ఎవడికి పోతాయి? గవర్నమెంట్ వస్తాయా? నిర్మాణం పోతాయి, డిస్ట్రిబ్యూటర్ పోతాయి. వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఇస్తాడా కార్మికులకు? వాడి మీద గవర్నమెంట్ ఆజమాయిషి ఏముంటుంది? ఉండదు కదా. తర్వాత వాడు ఎన్ని వచ్చినాయో చెప్తారా అసలు? అంటే మళ్ళా ఇంకొక కానిపోని వాగ్దానాలు చేసుట్లో షూర్మార్ ఖాన్ రేవంత్ రెడ్డి. అది అయ్యేదిలే, సచ్చేది. చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండెడు పాలిచ్చింది అన్నట్టే ఉంటుంది రేవంత్ రెడ్డి ముచ్చట. చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండెడు పాలిచ్చినట్టు ఏది చెప్తాడు అని కాదు. ఫస్ట్ కే జీతాలు ఉన్నాడు. ఇవాళ ఉద్యోగస్తులలో పాపం టెంపరీగా పనిచేసే పార్ట్ టైం ఉద్యోగులకు కానీ, మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఫస్ట్ కి జీతాలు వస్తలేవు. ఉత్తమమే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే వస్తున్నాయి. వాళ్ళకు కూడా డిఎల్ ఇస్తలేడు. వాళ్ళను రిటైర్ అయిన వాడికి రిటైర్మెంట్ పైసలు వస్తలేవు. ఎవరికి పైసలు వస్తలేవు? ఎక్కడ పైసలు వస్తలేవు? పైసలు లేదు. పైసా ఎటు పోతుంది? పైసా ఎటు పోతుందంటే కాంగ్రెస్ వాళ్ళ జేబులకు పోతున్నది. అందుకే కొట్లాడుకుంటున్నారు. కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏంటి కొట్లాట? నా పొక్క నింపాలంటే నా పొక్క నింపాలి, నా జేబు నింపాలంటే నా జేబు నింపాలి. మా జేబులు నింపలేవని పంచాయతీ. ఈ పంచాయతీని చూసినా మన పని ఇదేనా? పాట ఇదేనా మనం చూడాల్సింది? దీనికోసమా? అంతేకాదు ఢిల్లీకి పైసలు పంపుతున్నాడు కదా, దాంతో కూడా పైసలు లేకుండా అయిపోతున్నాయి. ఇవాళ మన కడుపులు కొట్టి మనకు అన్యాయం చేస్తున్నాడు కనుకనే ఇవాళ మొత్తం గవర్నమెంట్ ఆగమైపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా నెలలు నిండిన బిడ్డను దవకానకు తీసుకపోతే, 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 కేసీఆర్ కిట్టునిచ్చి కాన్పు చేసి పంపేది, 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 13,000 ఇచ్చి పాపను దీవించేది కాంగ్రెసు. కాంగ్రెసు కాలు పెట్టెనా ఓచున్నగా తావకాన్లు ఆగమాయనా, కాంగ్రెసు కాలు పెట్టెనా ఓచున్నగా తావకాన్లు ఆగమాయనా, కేసీఆర్ కిట్టువాయనా, కేసీఆర్ కిట్టువాయనా ఓ సిన్నగా
కేసీఆర్ కిట్లు అని ఏం మిగిలినాయి మరి? కేసీఆర్ కిట్లు వాయనా ఓ సిన్నగా కేటుగాని తిట్లు మిగిలినా. కేసీఆర్ కిట్లు వాయనా ఓ సిన్నగా కేటుగాని తిట్లు మిగిలినా. కేసీఆర్ కిట్లు వాయనా ఓ సిన్నగా కేటుగాని తిట్లు మిగిలినా. జనమంతా జమగూడుదమా ఓ సిన్నగా జాతరలో సాగిపోదమా. జనమంతా జమగూడుదమా ఓ సిన్నగా జాతరలో సాగిపోదమా. కారు గుర్తు కోరు వేద్దామా ఓ సిన్నగా సునీతక్కను గెలిపించుదమా. కారు గుర్తు కోరు వేద్దామా ఓ సిన్నగా సునీతక్కను గెలిపిద్దామా. గరీబోళ్ళకు సృష్టి చేస్తే గల్లీలోనే వైద్యమానే. గరీబోళ్ళకు సృష్టి చేస్తే గల్లీలోనే వైద్యమాయే. గరీబోళ్ళకు సృష్టి చేస్తే గల్లీలోనే వైద్యమాని. గరీబోళ్ళకు సృష్టి చేస్తే గల్లీలోనే వైద్యమాయే. బస్తీ దవకాన పెట్టి బాగు చేసే కేసీఆర్. బస్తీ దవకాన పెట్టి బాగు చేసే కేసీఆర్. మంచి మంచి మందులిచ్చి మంచి మంచి మందులిచ్చే మనసు గల్ల కేసీఆర్. కాంగ్రెస్ కాలు వెంటనా. కాంగ్రెస్ కాలు వెంటనా. బస్తీ దవకానకి సృష్టి చేసినా. కాంగ్రెస్ కాలు వెంటనా ఓ సిన్న. బస్తీ దవకానకి సృష్టి చేసినా. ఇలా బస్తీ దవకానకే సృష్టి చేసి ఆడ డాక్టర్లకు జీతాలు వస్తలేవు. బస్తీ దవాఖానాలు పెట్టాలనే ఆలోచన కేసీఆర్ చేసిండు. ఈయన పాడవాడ ఒక్క దవాఖాన మంచి చేసిండా? వచ్చిన ఒక్క దవాఖాన మంచి చేసిండా? ఇవాళ మీరు సనత్ నగర్ పోతే టిమ్స్ దవాఖాన నిర్మాణం అవుతుంది. ఎవరు మొదలు పెట్టినది? షేకుపేట ఫ్లైఓవర్ కట్టింది ఎవ్వరు? కేసీఆర్ మన కేటీఆర్. షేకుపేట ఫ్లైఓవర్ కట్టింది ఎవ్వరు? కేసీఆర్ మన కేసీఆర్. ఈగల బ్రిడ్జిని తీర్చి దిద్దింది ఎవ్వరు? కేసీఆర్ మన కేసీఆర్. ఈగల బ్రిడ్జిని తీర్చి దిద్దింది ఎవ్వరు? కేసీఆర్ మన కేసీఆర్. అండరు పాసు మార్గం వేసింది ఎవ్వరు? కేసీఆర్ మన కేసీఆర్. అంబేద్కర్ విగ్రహము పెట్టింది ఎవ్వరు? కేసీఆర్ మన కేటీఆర్. సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టింది ఎవ్వరు? కేసీఆర్ మన కేటీఆర్. కేసీఆర్ మన కేటీఆర్. కేసీఆర్ మన కేటీఆర్. వీడొచ్చినాక వీకిల్ ఏమైనా ఉన్నదా? ఈయన వచ్చినాక హైదరాబాద్ లో వీకిల్ ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. కేసీఆర్ కట్టిన వాటికే రిబ్బన్లు కటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ హటావో బీఆర్ఎస్ కు చితావో. కాంగ్రెస్ హటావో బీఆర్ఎస్ చితావో. కాంగ్రెస్ హటావో తెలంగాణ హటావో. కాంగ్రెస్ హటావో తెలంగాణ జితావో. కాంగ్రెస్ హటావో బీఆర్ఎస్ కు చితావో. కాంగ్రెస్ హటావో బీఆర్ఎస్ జితావో. బీఆర్ఎస్ చితావో కాంగ్రెస్ కు హటావో. బీఆర్ఎస్ జితావో కాంగ్రెస్ హటావో. బీఆర్ఎస్ చితావో సునీతక్కను చితావో. బీఆర్ఎస్ జితావో సునీతక్కకు జితావో. जीत किसका है? वोट जीत किसका है? जरूर बीआरएस का ही होगा. मुम्माटिकी గెలిచేది కారే కారే కారే. బుల్డోజర్ గెలవదు. ఇండ్లు కూల్చే బుల్డోజర్ గెలవదు. బుల్డోజర్ బుడ్డోడికి ఒక హెచ్చరిక పంపాలి. ఈ బుల్డోజర్ బుడ్డర్ ఖాన్ కు, కుర్చీ మీద కూర్చున్న బుల్డోజర్ బుడ్డర్ ఖాన్ కు ఒక హెచ్చరిక పంపాలి. జూబ్లీ హిల్స్ ప్రజలు, ఈ రెహమత్ నగర్ ప్రజలు మిమ్మల్ని ఆయన ఏమనుకుంటాడు? ఆయన చెప్పిండు, మేము మోసం చేసుడు అలవాటే, ప్రజలు మోసపోవడం అలవాటే. రేవంత్ రెడ్డి అంటాడు ఆయనకు మోసం చేసుడు అలవాటేనట, ప్రజలకు మోసపోవడం అలవాటేనట. మీకు మోసపోవడం అలవాట? మీకు మోసపోవడం అలవాట? आइए साहब, जनाब मोहम्मद अली साहब जलसा में शामिल हो रहे साहब, ऊपर आइए साहब. కనుక హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి ఒకటే. और एक धक्का बीआरएस पक्का.
ఇవాళ మళ్ళా కేసీఆర్ వస్తే తప్ప వ్యాపారాలు బాగుపడవు, బతుకులు బాగుపడవు, కళ్యాణ లక్ష్మి పైసలు పెరగవు, వ్యవసాయం మెరుగు కాదు. చెరువులు ఈయన ఒక్క చెరువు కట్టిన ఈ మానవుడు, ఒక్క చెరువు తెలంగాణ ఒక్క చెక్క ఒక్క ప్రాజెక్టు మొదలు పెట్టినా 2 ఏళ్ల పొట్టు 2 ఏళ్లు గడుస్తున్నాయి. ఓ ఏం చెప్పిందిగా విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు, నిరుద్యోగులు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. నిరుద్యోగుల ఆశలన్నీ చచ్చిపోయినాయి. ఇయ్యాల వాళ్ళు లైబ్రరీలో చదువుకుంటే పోలీసులను పంపి కొట్టిపిస్తున్నాడు. అంత ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కేసీఆర్ పరిపాలనలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈయన ఒక్క ఏడాదిలో 2 లక్షలు అన్నాడు. 6,000కు మించి ఇయ్యలే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఫోజులు కొడుతున్నాడు. ఫోజులు కొట్టుడు, పోటుగాని లెక్క మాట్లాడు, అమలు చేయమంటే ఎలకిల్లవాడు, సతికిలవాడు. శాతగానోని పేరే రేవంత్ రెడ్డి. ఏమి చేసుడు శాతగానోని పేరే రేవంత్ రెడ్డి. ఇది శాతగాని సర్కారు, ఇది చేవలేని సర్కారు, ఇది దోపిడీ సర్కారు, ఇది కొల్లగొట్టే సర్కారు, ఇది ప్రజలకు ఇచ్చే సర్కారు కాదు. అవినీతి దందాలు పెరిగిపోయినాయి. ఆఫీసర్లు కూడా అనుకుంటున్నారట, అబ్బా మంచి రాజ్యం వచ్చిందిరా, ఈ 5 ఏళ్ళనే మనం సంపాదించుకోవాలి అనుకుంటున్నారట. మళ్ళా సంపాదించి ఇంత మంచి కాలం ఇక రాదు. లంచగొండులకు ఇది పర్వదినం, వాళ్ళ పండుగ లెక్కున్నది. లంచగొండుల రాజ్యం అయిపోయింది వాళ్ళ. ఇది 3 రంగుల జెండా బట్టి ఏం చేస్తున్నాడంటే మాడు వలగొడుతున్నాడు తప్ప గరీబోనికి బతుకు లేకుండా చేస్తున్నాడు తప్ప మొత్తం తెలంగాణ ఇవాళ కల తప్పింది. ఎక్కడన్నా పోయి ముసలవరు రేవంత్ రెడ్డి అని చేయమని పాడువాడు అంటాడు. పేరు అనగానే ముఖ్యమంత్రి లెక్క కూడా ఎవడు చూస్తలేడు. ఆయన అని మాకు ముఖ్యమంత్రి లెక్క అనిపిస్తలేడు అంటున్నాడు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టే రుణమాఫీ చేస్తా అని మొన్న యాదగిరి గుట్ట గుళ్ళేకపోతే నరసింహస్వామి బగబా మండినట. ఇలా మీకు తెలియదు, మన మధ్య నరసింహస్వామి కూడా తిరుగుతున్నాడు. ఈ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని కొమిరేలి